రేయ్, ఎలా ఉన్నావురా? ఏంట్రా ఏదో పరాయి వాడిని చూసినట్లు ఆ చూపేంటి? చాలా రోజుల తర్వాత పలకరిస్తున్నానని ఏమనుకోకే. నన్ను కూడా నువ్వు మర్చిపోయి చాలా ఏళ్ళైందిలే. ఎలా గుర్తుంటా చెప్పు? ఎంతైనా నా అవసరం నీకు తీరిపోయిందిలే. నా తర్వాత నీ అవసరాలు తీర్చేవి చాలా వచ్చాయి. ఎన్ని వచ్చినా ఏమైనా నాతో ఉన్న అనుబంధానికి సాటి వస్తాయా చెప్పు? ఇంతకీ నేనెవరో గుర్తుపట్టావా? అదేరా, నేనే పోస్ట్ లెటర్‌ని. పోస్టాఫీస్ ముందు వీధిలో ఉండే శివాలయం పూజారి నీకు గుర్తున్నాడా? వాళ్ళ అబ్బాయి బాగా పెద్ద చదువులు చదివేవాడు. అప్పట్లో ఆ పిల్లాడు 10వ తరగతి చదివేటప్పుడు పరీక్ష రిజల్ట్స్ కోసం ఆ పూజారి గారు ఎంత ఎదురు చూశారో. హ్మ్, మొత్తానికి పోస్ట్ మ్యాన్ వచ్చి ఆ రిజల్ట్ అందిస్తే తప్ప ఆయన మనసు కుదుట పడలేదు. నేను అందించిన ఆ శుభవార్త చూసి ఆ కుటుంబం అంతా ఎంత సంబరపడిపోయిందో. ఊరంతా మిఠాయిలు పంచిపెట్టారు. ఆ రోజు ఆ ఆనందం వాళ్ళ కళ్ళల్లో చూడడానికి నేను కూడా ఓ కారణమైనందుకు మొదటిసారి గర్వంగా అనిపించింది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? అవేవో సైట్స్, మెయిల్స్ చెక్ చేసుకోవడం, పాస్ అయిపోయాంలే అని ఊపిరి పీల్చుకోవడం తప్ప అందులో ఉండే ఆనందాన్ని మనస్ఫూర్తిగా అనుభూతి చెందుతున్నావా అసలు? ఇప్పటికైనా అర్థమైందా? ఉత్తరాలు రాసుకుంటే, అవి చదివితే వచ్చే ఆనందం.